హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శశివాస్. ఈరోజు నేనైతే బెంగళూరు టు పాండిచ్చేరి ఒక వ్లాగ్ బైక్లో వెళ్తున్నా సోలో ఒక్కడినే. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. కొంచెం వీడియో ఏమన్నా ఇది ఉంటే క్షమించండి అండ్ సజెస్ట్ కూడా చేయండి. ఇదే మనం వెళ్ళబోయే రూట్ మ్యాప్. బెంగళూరు టు హోసూర్, హోసూర్ టు కృష్ణగిరి, కృష్ణగిరి టు టువర్డ్స్ లెఫ్ట్ తీసుకొని తిరువణమలై, అదే మన తెలుగులో అరుణాచలం అంటారు ఆల్మోస్ట్ సగం మంది. అక్కడ నుంచి విల్లుపురం, విల్లుపురం టు పాండిచ్చేరి. ఇదే అనమాట మన రోడ్ మ్యాప్ అయితే. సో, మనమైతే రైడింగ్ స్టార్ట్ చేసామనమాట. ఇంటి దగ్గర నుంచి ఏం రికార్డ్ చేయలేదు. మధ్యలో దాని నుంచి రికార్డ్ అయితే చేస్తున్నా. ఎక్స్‌ప్రెస్ వే అయితే నేను ఆల్మోస్ట్ ఎక్కేసాననమాట ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. ఇక్కడ నుంచి అదే ఈ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర నుంచి మనకైతే టోల్ బైక్ గానీ, అన్ని దాన్లకి బైక్ ఇంక్లూడింగ్ బైక్ గూడా చార్జ్ చేస్తారు. ఒకసారి క్రాస్ చేసే 25, డే పాస్ అయితే ₹40 తీసుకుంటారనమాట. ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ హోసూర్, హోసూర్ నుంచి కృష్ణగిరి వైపు అయితే వెళ్ళిపోతాం ఫాస్ట్‌గా. ఆల్మోస్ట్ నేనైతే కృష్ణగిరి వరకు ఏమంతగా వ్లాగ్ చేయలేదు. ఎందుకంటే అది ఫుల్లు 4 లైన్ ఎక్స్‌ప్రెస్ వే. ప్లస్ 4 లైన్ కొన్ని చోట్ల 6 వేస్ గూడా ఉన్నాయి. సో, ఫాస్ట్‌గా అయితే వచ్చేసాననమాట టైమ్ సేవ్ చేయడానికి. ఇప్పటికే నేను మార్నింగ్ లేట్‌గా స్టార్ట్ అయ్యాను. ఇంట్లో 10 అయిపోయింది. టిఫిన్ గూడా తినకుండా అలానే వచ్చేసాననమాట. రోడ్‌లో అయితే ఫుల్లు మొత్తం కృష్ణగిరి దాటాకైతే మనకు నార్మల్‌గానే ఉంటది. 2 లైన్ హైవే. ఇది గూడా నేషనల్ హైవే 332 అనుకుంటా. గానీ వ్యూస్ అయితే బానే ఉంటాయి. ఎందుకంటే తమిళనాడు గానీ, కేరళ గానీ నార్మల్‌గా కొండలు అవి ఎక్కువుంటాయన్నమాట చూడ్డానికి. గానీ ఏదన్నా ఘాట్ సెక్షన్‌లో ఉంటది ఆల్మోస్ట్ ఎక్కువ. ఇక్కడి నుంచయితే నేను టువర్డ్స్ తిండివనం, తిండివనం పైనెళ్ళాలి. గానీ నేను తిండివనం పైనుంచి ఎళ్ళను. డైరెక్ట్ విల్లుపురం పైనుంచి ఎళ్ళిపోతా. ఎందుకంటే అది ఫాస్ట్‌గాను ఉంటది. కొద్దిగా డిస్టెన్స్ గూడా తక్కువవుతది. నార్మల్‌గా మనం ఆల్మోస్ట్ తిరువణమలై వరకు ఎళ్తాం. తిరువణమలై నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటాం. అక్కడి నుంచే సెంజి, తిండివనం పైనుంచి గూడా ఎళ్ళొచ్చు. గానీ విల్లుపురం పైనుంచయితే కొంచెం దగ్గరనమాట మనకి. రోడ్‌వేలో అయితే మనకు ఆల్మోస్ట్ చాలా వ్యూస్, ఘాట్ సెక్షన్స్, ఫారెస్ట్ ఏరియాస్ అయితే చాలా ఉంటాయి. ప్లస్ తిరువణమలై కొండ అంటే అరుణాచలం కొండ అంటాం. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ ఎక్కువ మందే వస్తారు. ముందుగా మనం శివుడిని చాలా బాగా నమ్ముతాం కాబట్టి శివలింగం ఉంటది. అగ్నిలింగం అంటారు. ప్లస్ గిరి ప్రదక్షిణ అనేది అక్కడ ఫేమస్. నేను గూడా చేశాను. ఆల్మోస్ట్ 3 టైమ్స్ చేశా నేను. 4 టైమ్స్ ఎళ్ళాను గానీ 3 టైమ్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను నేనైతే. 14 కిలోమీటర్స్ ఉంటది. కొండ చుట్టూ తిప్పాలి. నేను ఇంకా వీడియోలో ముందుకెళ్ళబోయే ముందు చెప్తాననమాట మొత్తం. చూపిస్తా గూడా కొండని. ఆల్మోస్ట్ ఇక్కడైతే నేను రెస్టారెంట్ దగ్గర ఆగాను. గానీ అడిగాననమాట ఎక్కడ వెజ్జే అన్నారు. సో, ఇంక నేను మళ్ళీ వెజ్ అంత ఇది లేదు. సో, నాన్ వెజ్ తిందాం అనుకోని వేరే చోటికెళ్తున్నా. ఇదే అనమాట నేను హెల్మెటు, గ్లౌజు వీటి కోసం మధ్యలో లేట్ అయింది. ప్లస్ ఛార్జింగ్ పోర్టు, ఫోన్ హోల్డర్ కోసం లేట్ అయిపోయింది మధ్యలో. సో, ఇదే నేను తీసుకున్న మొత్తం ఇచ్చేసుకున్న రైడింగ్ గేర్ అంటే నార్మల్ స్వెటర్ ఇదొస్తది. అవేసుకొని వచ్చేసాననమాట చిన్న సూట్ కేస్ ఏసుకొని. సో, ఇలాంటి మధ్యలో అయితే ఫ్లైఓవర్స్ చాలా బావుంటాయి. కొన్ని చోట్ల తమిళనాడులో ప్లస్ రివర్స్ అయితే చాలా బావుంటాయి. ఎందుకంటే అప్పుడు చోళరాజులు ఉన్నప్పటి నుంచి తమిళనాడు ఎకోసిస్టమ్ అనేది బాగా చేశారు. బట్ ఇప్పుడేమో అంత లేదు. గానీ బావుంటది. టెంపుల్స్ ఎక్కువుంటాయి కాబట్టి తమిళనాడులో. ఫ్లైఓవర్స్ గానీ, సిటీస్ గానీ చాలా బావుంటాయన్నమాట. ఇంకా మనమైతే టువర్డ్స్ తిరువణమలై వరకు చాలా ఫాస్ట్‌గా అయితే ఎళ్ళిపోవాలనుకుంటున్నా. ఎందుకంటే లంచ్ బ్రేక్ అయితే లంచే డైరెక్ట్ అనుకున్న. టిఫిన్ అయితే ఏం తినలేదు కాబట్టి ఆల్మోస్ట్ బాగా ఫాస్ట్‌గానే అయితే కొడుతున్నా 90 అలా. ఇటు ప్లస్ కొబ్బరి చెట్లు కూడా ఎక్కువుంటాయన్నమాట. మనం ఎళ్ళే దారిలో ఇంకా ముందుంటాయి కొబ్బరి చెట్లు. అందుకే తమిళనాడులో గానీ, కేరళలో గానీ ఆల్మోస్ట్ టెంకాయలంటారు మా దీంట్లో. కొంతమంది కొబ్బరి అవన్నీ అవి చాలా కొంచెం చీప్‌గానే దొరుకుతాయి మన దీంతో పోలిస్తే ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి ఇవి ముందుకెళ్ళిపోయే కొద్దీ ఇది మామిడి తోటలైతే వచ్చాయి. చాలా బావుంటాయి. ప్లస్ కేఎస్ఆర్‌టీసీలో అయితే అల్మోస్ట్ అరుణాచలం వరకైతే వస్తాయి. బెంగుళూరుకి గూడా వస్తాయి. అంటే అది ఐరావతు స్లీపర్ క్లాస్‌లో అయితే వస్తాయి బెంగుళూరు టు పాండి. నార్మల్‌గా అయితే తిరువణమలై వరకు చాలా ఎక్కువే వస్తాయన్నమాట. కర్ణాటక బస్సులు ప్లస్ తమిళనాడు బస్సులు ఉంటాయి గానీ, అవి కొంచెం అల్ట్రా డీలక్స్‌లో అయితేనే అంత దూరం వస్తాయి. నార్మల్ కేఎస్ఆర్‌టీసీలా నార్మల్ ఆర్డినరీ బస్సులయితే రావు. కేఎస్ఆర్‌టీసీ అయితే ఎక్స్‌ప్రెస్ గూడా వచ్చేస్తాయన్నమాట. నాన్ స్టాప్ లేకుండా వస్తూనే ఉంటాయి. ప్లస్ కేఎస్ఆర్‌టీసీ ప్లస్ ఫాస్ట్‌గా ఎళ్తది.
కానీ తమిళనాడు బస్సెస్‌లో డిసడ్వాంటేజ్ ఏమంటే అంత సీటింగ్ కంఫర్ట్ అయితే బాగోదు. కేఎస్ఆర్టీసీ పోలిస్తే లేదంటే మన ఏపీలో అయినా పర్లేదు. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లస్ 2 లైన్ రోడ్ అయినా గూడా నార్మల్‌గా ఇది లేదు. అంత వెహికల్స్ అయితే ఏం లేవనమాట. చాలా ఫాస్ట్‌గానే అయితే వచ్చేస్తున్నాం మనం. అరౌండ్ 1 అయిపోయింది. ఇవే చెప్పాను గదా! కొబ్బరివి చాలా ఎక్కువ అని. ఇవి కొబ్బరి చెట్లయితే చాలా ఎక్కువుంటాయనమాట. ఫార్మ్స్‌గా ఆళ్ళు పెంచుకుంటా ఉంటారు తోటల్లాగాని. అంటే ఈ అట్మాస్ఫియర్‌కి ఈళ్ళకి కొబ్బరి చాలా బాగా పండుతదనమాట. మనకైతే మనమే అంత ఇది చెయ్యం. ఈళ్ళకి ప్లస్ ఎకోసిస్టమ్ గూడా చాలా బావుంటది. ఇదే నేమ్ బోర్డ్ గూడా ఉంది అక్కడి నుంచి. చూసారా అక్కడికి తిండివనంకి 141 కిలోమీటర్స్, సెంజి 112, తిరువణమలై 70. ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామనమాట మనం తిరువణమలైకి. తిరువణమలై అంటే అదే అరుణాచలం. మళ్ళీ తిరువణమలై అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అరుణాచలం మన ఆల్మోస్ట్ అందరూ అనుకుంటాం తెలుగులో అయితే. ఇక్కడ నుంచి మనమైతే ఇవి కొండలు ఇవి చెప్పానుగా అప్పుడే కొండలు అవన్నీ ఎక్కువుంటాయి. వ్యూస్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉంటాయి. ప్లస్ ఒక్కడినే కాబట్టి మ్యూజిక్ వినుకుంటూ పోతున్నాను దారి మొత్తం. కనబడినప్పుడు వీడియో బ్లాగ్స్ చేసుకుంటూ ఫోన్‌లోనే కాబట్టి రికార్డింగ్ కొద్దిగా వీడియో స్టేబుల్‌గా లేకపోయినా క్షమించండి. సజెస్ట్ అయితే చేయండి నాకు ఎలా తీయాలి ఏంటి అనేది. వ్యూస్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా చాలా బావుంటది. కోల్డ్ నేను స్టార్ట్ అవ్వడం లేట్ అయింది. ఆ ఫోన్ చార్జరు, అడాప్టర్ అవన్నీ సెట్ చేసుకోవడానికి లేట్ అయిపోయింది నాకు. ప్లస్ ఇగో ఇది చూడండి ఫ్లైఓవర్స్ గానీ, ఎక్స్‌రేస్ ప్లస్ ఘాట్ సెక్షన్‌లో ఉంటాయి టర్నింగ్స్ అవన్నీ చాలా బావుంటదనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతున్నా. డైరెక్ట్ లంచే తిందాం అని చెప్పి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇంకెక్కడన్నా నాన్ వెజ్ కనబడితే తిందాం అని ఉన్నాను. ఇది నేను ఓ రెస్టారెంట్ దగ్గరైతే ఆగాననమాట. అక్కడి నుంచి కొండ ఫుల్లు గ్రీన్‌గుంది. అసలు ఏ రాయి గూడా కనబడట్లేదు కొండలో. చూసారా? అయితే అంత గ్రీనరీ ఉంటది కొన్ని చోట్లయితే. చాలా బావుంటది. ఇది శ్రీ వైష్ణవి. సో, ఇక్కడ కూడా తినట్లేదు నేను. ముందుకెళ్ళిపోతున్నాను. ముందర ఏదో గూగుల్ మ్యాప్స్‌లో ఏదో పంజాబీ డాబా చూసాను. అక్కడికెళ్ళి ఏమన్నా తిందాం అని చెప్పి వెళ్ళిపోయాను. సో, ఆల్మోస్ట్ నా గొంతయితే బాలేదు. ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. అంటే గొంతు ఫుల్లు కోల్డ్ వల్ల ఇదయిపోయింది. ప్లస్ జర్నీ కాబట్టి ఫుల్లు సిక్ అయిపోయాననమాట సగం. ఇక్కడ నుంచి 10, 20 కిలోమీటర్స్ చూపించింది ఆ డాబా. ఆల్మోస్ట్ తిరువణమలై వరకు దగ్గర ఉంటదది. అక్కడికెళ్ళిపోయి తినేస్తే వచ్చేసాను. ఇదే అనమాట ఫుడ్డు. ఫుడ్డయితే బానే పర్లేదు. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. పర్లేదు బానే ఉంది. ఇక్కడే అనమాట నేను డాబా దగ్గర తిన్నా. అక్కడ బ్లాక్ చేయడం మర్చిపోయాననమాట. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఘాట్ సెక్షన్ లానే ఉంటది మొత్తం. 2 లైన్ హైవే కాబట్టి అంతేం ఉండదు. మొత్తం ఫారెస్టు అదే అనమాట తిరువణమలై కొండ. అదే అరుణాచలం కొండ. చుట్టే 14 కిలోమీటర్స్ ఉంటది ఆ కొండ చుట్టడానికి. అక్కడ చాలామందయితే చేస్తారు. ప్లస్ అమావాస్యలకి, శివరాత్రి రోజైతే ఇంకా ఫుల్లు రష్‌గా ఉంటది. ప్లస్ ఆళ్ళో మైనస్ పాయింట్ ఏమంటే తమిళనాడు గవర్నమెంట్ అంత ఈ ఎకోసిస్టమ్‌లా దాన్ని మెయింటైన్ చేయలేదనమాట. అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న ఆలయం ఉన్నా గూడా దానికి మేనేజ్‌మెంట్ బావుంటది. మన సైడ్ అనే కాదు వేరే స్టేట్స్‌లో గూడా అంతే. గానీ ఆ తిరువణమలై అక్కడ టెంపుల్స్‌లో అయితే ఆళ్ళు ఎకోసిస్టమ్ బాగా మేనేజ్ చేయరనమాట. ఎందుకో మాట్లాడకపోవడమే మంచిది. ప్లస్ ఇదే రూట్‌లోనే చెన్నై గూడా ఎళ్ళొచ్చు. బెంగుళూరు టు చెన్నై ఇది సేలం టు చెన్నై హైవే ఉంటది ఫుల్లు. ఇదే అనమాట కొండైతే. వ్యూ అయితే బావుంటది ఇక్కడ నుంచి. ప్లస్ అక్కడ రాత్రి గానీ ఆల్మోస్ట్ అందరూ చాలామంది ప్రిఫర్ చేస్తారు. నైటే చేస్తారనమాట గిరి ప్రదక్షిణ. చల్లగుంటది కాబట్టి. ఇది ఇక్కడ మీకు కొండ చూపిద్దామనయితే ఆగాననమాట. ఫుల్లు కొండ. చూడండి ఎంతుందో. ఆల్మోస్ట్ దాన్ని చుట్టాలంటే 14 కిలోమీటర్స్ ఉంటది. మళ్ళీ అష్టలింగాలు ఆటినందరిని దర్శనం జేసుకోవచ్చు.
ఇదే అనమాట కొండ ప్లస్ ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. అంటే రమణ మహర్షి దీని నుంచి సగం అయితే వెళ్ళొచ్చు అనమాట మనం. పైన అయితే ఫారెస్ట్లలో అక్కడ నుంచి అయితే పై ఇచ్చేస్తారు అనమాట. అక్కడ పైన జ్యోతి వెలిగిస్తారు. సో నేను ఆల్మోస్ట్ ఆ ఎంట్రన్స్ నుంచి వచ్చేసాను అనమాట. ముందరికి చూసాను మొత్తం ఇక ఇటు కూడా సేమ్ గ్రీనరీనే ఉంటుంది అనమాట. తిరువణమల అయితే నేను క్రాస్ అయిపోయాను వాయా విల్లుపురం. అక్కడ నుంచి రైట్ తీసుకున్నా. ఇంకా ముందుకు పోయి రైట్ తీసుకుంటే వాళ్ళు సెంజి అటు తిండివనం పైన కాకుండా విల్లుపురం రూట్ అయితే వచ్చేస్తాను అనమాట నేను. ప్లస్ అది లెంత్ పడుతుంది. ఇదైతే మనకి ఈజీ టు ఫాస్ట్ వే. సో ఇంకా నేను టువర్డ్స్ రైట్ తీసుకొని తిరువణమల నుంచి వచ్చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ అంతేని బ్లాక్ చేయలేదు నేను, తక్కువే తీసాను నార్మల్గా. ప్లస్ ఫోన్లోనే ఇంకా బైక్ డ్రైవ్ చేస్తేనే ఫోన్లోనే తీసాను కాబట్టి వీడియో క్వాలిటీ అంతేం స్టేబుల్గా ఉండకపోవచ్చు అని నా ఒపీనియన్. మీరేమన్నా సజెషన్లు ఇస్తే ఓకే, సజెస్ట్ చేసుకోండి ఈ ఒక్క వ్లాగ్కి. నెక్స్ట్ నుంచి దీనికి ఏదన్నా సొల్యూషన్ అయితే ఆలోచించాలి. ప్లస్ నేను ఆల్మోస్ట్ పాండీకి అయితే వచ్చేసాను. ఇదే అనమాట విలుపురం దాటాక మొత్తం ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. ఎక్స్ప్రెస్ వేలో వచ్చేసాను. ఏ బ్లాగ్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్ వే ఒక్కడనే కాబట్టి వచ్చేసాను ఫాస్ట్గా. ఇది విల్లనూరు అంటారు పాండీకి, అంటే పాండీనే ఇది. పాండిచ్చేరి కాకుండా దీన్ని నార్మల్గా ఓ సపరేట్ దీనిలా విల్లనూరు అని అంటారు. ఇది ఆల్మోస్ట్ వచ్చేసాను అనమాట. విల్లుపురం నుంచి ఎక్స్ప్రెస్ వే కడలూరు ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. ఇదే అనమాట విల్లనూరు దగ్గర. ఇదే బ్లాగ్ అయితే బాగుంటుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇది ఎంట్రన్స్ నేను ఇప్పుడు ముందు ఉన్న క్లిప్నే యాడ్ చేశాను అనమాట. ఇది పాండీ ఎంట్రన్స్ అనమాట. ఇలా ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇదైతే నేను ఆల్మోస్ట్ ముందుకు వచ్చేసాను. నేను అక్కడ నుంచి వచ్చే దారిలో నేను సిటీలో రాను. నార్మల్గా నేను యాక్చువల్గా ఇక్కడ చదువుతున్నా కాబట్టి కాలేజ్కి వెళ్ళిపోతున్నా. డైరెక్ట్ నేను సిటీలో అయితే పోలేదు. సిటీలో వెళ్తే వైట్ టౌన్, రాక్ బీచ్, సెనరిటీ బీచ్ ఇవన్నీ చాలా ఆల్మోస్ట్ ఉంటాయి. మా కాలేజ్కి దగ్గర కూడా బీచ్ ఉంటుంది. ఇదే అనమాట అది. కాలేజ్ దగ్గర బీచ్ అయితే పర్లేదు. ఇది బొమ్మాయిపాళ్యం బీచ్ అంటారు. మా కాలేజీకి సపరేట్ బీచ్ ఉంటుంది. అది కూడా యాడ్ చేస్తా క్లిప్ అయితే. ఇదే అనమాట. చాలా ఇది ఈస్ట్ కోస్ట్ ఈసీఆర్ రోడ్స్ అని అంటారు వీటిని. ఈస్ట్ కోస్ట్ అక్కడ ఆల్మోస్ట్ మన విజయవాడ నుంచి మొత్తం ఈస్ట్ కోస్ట్ మొత్తం వస్తుంది అనమాట. కింద రామేశ్వరం వరకు ఇది మొత్తం ఈసీఆర్ రోడ్స్ అంటారు వీటిని. ఇదే అనమాట మా కాలేజ్ దగ్గర ఉన్న బీచ్. ఇదైతే ముందుకు వచ్చేసింది చాలా అనమాట. ఇదే అనమాట మా ఆడిటోరియం. ప్లస్ ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట. మెయిన్ గేట్లో నేనైతే వీడియో తీయలేదు. ఐడి కార్డ్ చూపించాలి, అది ఫోన్లోనే ఉంది. ఫోన్లో బ్లాక్ చేయడానికి కావాలి ఇంకా ఐడి కార్డ్స్ ఫోన్లో చూపిస్తే. సో అక్కడ నుంచి నేను ముందరికి అయితే వచ్చేసా. ఇదే అనమాట మా ఓఐటి. సో నేను హాస్టల్లో ఉంటాను ప్రస్తుతానికి. 4th ఇయర్ ఈసీ బీటెక్ చదువుతున్నా. సో ఏదైనా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఏదైనా సంథింగ్ ఎనీ ఇష్యూస్ ఏమన్నా, వీడియోస్ ఏమన్నా క్వాలిటీ లేదంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోతే చెప్పండి, సజెస్ట్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఆల్మోస్ట్ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇదే అనమాట మా హాస్టల్. అంటే దీంట్లోనే ఉంటాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మళ్ళీ.